మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నూతన సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి నార్సింగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మంగళవారం రోజున పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 14 వార్డులు ఉండగా మొదటగా సమస్యగా ఉన్నటువంటి 1, 2, 3 వార్డులలో గత 3 సంవత్సరాలుగా కాలనీలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని జేసీబీ సహాయంతో మురికి కాలువలు ఇరుపక్కల ఉన్నటువంటి చెట్లను శుభ్రం చేయడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన వార్డుల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు మెంబర్ జానీ, 2వ వార్డు మెంబర్ బాచిస్వామి, 3వ వార్డు మెంబర్ పూజా రాజులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ సర్పంచ్ గారి సహకారంతో 1, 2, 3 వార్డులలో గత 3 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఈ చెత్త అదే డ్రైనేజ్ క్లీనింగ్ ఈరోజు క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సర్పంచ్ గారి సహకారంతో ఇంకా రాబోయే రోజుల్లో మరి విద్యుత్ దీపాలు కానీ ఇంకా ఇతర సమస్యలు వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరలో పరిష్కరిద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్ వార్డు 3 వార్డులలో డ్రైనేజీ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా రోజుల నుంచి తీయక చెత్త 3 సంవత్సరాల నుంచి చెత్త నిలిచి నీళ్లు మురికి వాసన గల్లీల ఎప్పుడు ఎలక్షన్లలో తిరిగేటప్పుడు కూడా ఇది క్లీనింగ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ వార్డు నుంచే క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ నుంచి ఈరోజు క్లీనింగ్ చేయడం జరుగుతుంది.